ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లు నడపబోతున్నట్లు ప్రకటించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చెర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్టుగా స్పష్టం చేసింది రైల్వే శాఖ. ప్రతి ఏటా సంక్రాంతికి అధిక సంఖ్యలో రద్దీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో రైల్వే అధికారులు అందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. అదనపు రైళ్ల ద్వారా రద్దీని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఉన్న రైళ్లకి బోగీలను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు పండుగను క్యాష్ చేసుకునేందుకు కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయత్నిస్తున్నాయని వాపోతున్నారు ప్రయాణికులు. టికెట్ల రేట్లను భారీ స్థాయిలో పెంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్లను పెంచడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.